యేసుక్రీస్తు నామమున ఈ సాయంకాలం బైబిల్ స్టడీకి చేరువచ్చిన మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకమైన వందనాలు. దేవుని వాక్యం చదువుకుందాం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం. ఈ దినాల్లో ఒక సిరీస్ మనం స్టార్ట్ చేసాం. విశ్వాస జీవితానికి సంబంధించిన ప్రాముఖ్యమైన సూత్రాలు ఈ అధ్యాయం నుంచి మనం ధ్యానం చేస్తున్నాం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 23 నుంచి 31 వరకు అందరం కలిసి చదువుకుందాం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 23 నుంచి 31 వరకు. మోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశువు సుందరుడైనట చూచి విశ్వాసమును బట్టి రాజాజ్ఞకు భయపడక 3 మాసములు అతని దాచిపెట్టిరి. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తి ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగం అనుభవించుట కంటే దేవుని ప్రజలతో సంభవించడం మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడుగా ఒప్పుకొనలేదు. ఎలానగా కలుగు బహుమానమందు దృష్టించను. విశ్వాసమును బట్టి అతడు అదృశ్యుడైన వారిని చూచుచున్నట్టు స్థిరబుద్ధి గలవాడై రాజాగ్రహమునకు భయపడక ఐగుప్తును విడిచిపోయాను. తొలిచూలు పిల్లలు నాశనం చేయవాడు ఇశ్రాయేలు ముట్టకుండు నిమిత్తం అతడు విశ్వాసమును బట్టి పస్కాను రక్త ప్రోక్షణ ఆచారమును ఆచరించను. విశ్వాసమును బట్టి వారు పొరినేడు నడిచినట్టు ఎర్ర సముద్రంలో బడి నడిచిపోయిరి. ఐగుప్తులు అలాగు చేయి చూసి మునిగిపోయిరి. విశ్వాసమును బట్టి 7 దినముల వరకు ప్రదక్షిణం చేయబడిన తర్వాత ఎరుకో కోటలు కూలెను. విశ్వాసమును బట్టి రాహాబను వేశ్య వేగులు వారిని సమాధానముగా చేర్చుకున్నందున అవిధేయులతో పాటు నశింపక పోయెను. విశ్వాసమును గురించిన గొప్ప అధ్యాయం, గ్రేట్ చాప్టర్ అండ్ ఫెయిత్. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం. ప్రేమను గురించిన గొప్ప అధ్యాయము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం, గ్రేట్ చాప్టర్ ఆన్ లవ్. నిరీక్షణ గురించిన గొప్ప అధ్యాయము తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం. విశ్వాసము, ప్రేమ, నిరీక్షణ ఇవి ఎల్లప్పుడూ విశ్వాస జీవితంలో ప్రవహిస్తూనే ఉండాలి. గత సిరీస్లో ప్రవక్తల విశ్వాసాన్ని మనం చూసాం, ప్రాఫిట్స్ ఫెయిత్. ఈ సమయమందు పేట్రియాట్స్ ఫెయిత్, ఒక దేశము కొరకు, ఒక జాతి కొరకు ప్రయాసపడిన వారి యొక్క జీవిత విశ్వాసాలు. మోషే తల్లిదండ్రులు, మోషే కాలం నాటి ప్రజలు, యెహోషువ మరియు రాహాబ్. పేట్రియాట్స్ ఫెయిత్. ప్రభు చిత్తమైతే రానున్న దినాల్లో వేరు వేరు అంశాలు మనం ధ్యానం చేస్తాం. ఈ పత్రిక ఎందుకు రాయబడిందో మనం చాలాసార్లు ఆలోచన చేశాం. హెబ్రీయులు అంటే అందులోనే ఉంది కదా. రోమా పత్రిక అంటే రోమా పట్టణంలో ఉన్న విశ్వాసులకు రాయబడిన పత్రిక. కొలసీ పత్రిక అంటే కొలసీ పట్టణంలో ఉన్న విశ్వాసులకు రాయబడిన పత్రిక. హైదరాబాద్ పత్రిక అంటే చెప్పండి, హైదరాబాద్లో ఉన్న విశ్వాసులకు రాయబడిన పత్రిక. మరి హెబ్రీ పత్రిక అంటే హెబ్రీ పట్టణం కాదు, హెబ్రీ విశ్వాసులకు రాయబడిన పత్రిక. అపోస్తలుల 2వ అధ్యాయంలో పేతురు గారు తన యొక్క మొట్టమొదటి ప్రసంగంలో 3,000 మంది ప్రభువుని నమ్ముకున్నారు, 5,000 మంది నమ్ముకున్నారు, 1,000 మంది నమ్ముకుంటున్నారు. ఆరంభంలో చాలా బాగా ఉంది, అద్భుతంగా ఉంది, సంతోషంగా ఉంది. అనుదినం సహవాసం, రొట్టె విరవటం, ప్రార్థన చేయటం, సహవాసము, భోజనాలు చేయటం, ప్రేమ విందులు చేయటం బాగుంది. కానీ రోజులు గడిచే కొద్దీ వారి మీద తిరుగుబాటు మొదలైంది. ఆనాటి యోధా పెద్దలు, శాస్త్రులు, పరిసయ్యులు ఈ చిన్న గుంపుని గమనించారు. వీరు తేడాగా ఉన్నారు, దేవాలయానికి రావటం లేదు, పండగలు చేయటం లేదు, విశ్రాంతి దినం ఆచరించట్లేదు, ఒక నూతన మార్గంలో ఉన్నారు, ఒక క్రొత్త మార్గంలో ఉన్నారు. వారిని ఎలాగైనా మళ్ళీ వెనక్కి తీసుకురావాలని కంకణం కట్టుకున్నారు. అందులో ఒక ప్రముఖమైన వ్యక్తి ఎవరండి? సౌలు అనే వ్యక్తి. ఇంటింటా జొచ్చి స్త్రీలను, పురుషులు ఈ మార్గమందున్న వారిని హింసిస్తున్నాడు. ఆ సందర్భంలో ఆ హెబ్రీ విశ్వాసులు ఒక్కొక్కరు మరలా వెనకకు వెళ్ళిపోయే పరిస్థితిలో ఉన్నారు. అందుకే చూడండి, హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. సహోదరులారా, జీవమగల దేవుని విడిచిపోనట్టు విశ్వాసం లేని దుష్ట హృదయం మీలో ఉండిద్దేమో జాగ్రత్తగా చూసుకోండి. ఆ యొక్క భయాలు, ఆ యొక్క దాడులను బట్టి, ఆ హింసలను బట్టి
ఒక్కొక్కరు దేవుణ్ణి విడిచిపెట్టి, జీవమగల దేవుని విడిచిపెట్టి మరలా పాత మార్గానికి వెళ్ళిపోతున్నారు. 10వ అధ్యాయం దయచేసి చూడండి. 10వ అధ్యాయం 32వ వచనం. అయితే మీరు వెలిగింపబడిన మీదట శ్రమలతో కూడిన గొప్ప పోరాటం సహించిన పూర్వపు దినములు జ్ఞాపకం తెచ్చుకోండి. ఒక విధంగా చూచితే మీరు నిందలు బాధలు అనుభవించడం చేత 10 మందిలో ఆరడి పడితరి. మరొక విధంగా చూస్తే వాటి అనుభవించిన వారితో పాలువారైతరి కదా. నిందలు బాధలు, ఆరడి పడ్డారు. ఆరడి పట్టడం అంటే ఏంటి? ఆరడి పడ్డారు కదా, నోట్లో నానారు. రే వాడు నజరేడైన యేసుని నమ్ముకున్నాడంట, ఈ పాత పద్ధతిని వదులుకున్నాడంట. తర్వాత మనం చూస్తున్నాం, వారు ఆస్తులను ధ్వంసం చేశారు, అనేక మందిని జైల్లో వేశారు. కాబట్టి ఏం జరిగింది? 10వ అధ్యాయం 35వ వచనం. ఒక్కొక్కడు విశ్వాసంలో వెనుకకు తీస్తున్నాడు. ఏమవుతున్నాడండి? విశ్వాసంలో వెనుక తీస్తున్నాడు. ఈ మాట అబ్రహాం గురించి దేవుడు వాడాడు. నీ ఒక్కగాను కుమారుడిని నాకు వెనుక తీయలేదు. ఇదే మాట రోమపత్రిక 8వ అధ్యాయంలో తన సొంత కుమారుని మనందరి కొరకు వెనుక తీయకుండా ఇచ్చాడు. ఇక్కడ ఒక్కొక్కరు ఏమవుతున్నారు చెప్పండి? విశ్వాసంలో వెనక పడుతున్నారు. కానీ ఒక మంచి మాట అంటున్నాడు చూడండి, 38వ వచనం. నీతిమంతులైన వాడు విశ్వాసం మూలంగా జీవిస్తాడు, కానీ అతడు వెనుక తీసిన యెడల అతని యందు నా ఆత్మకు సంతోషం. అయితే మనం నశించుటకు వెనుక తీవారం కాదు. ఒక కాన్ఫిడెన్స్తో గ్రంథకర్త రాస్తున్నాడు, మనం వెనుక తీసేవాళ్ళం కాదు. మనం కూడా చెప్పగలమా ఆయనతో పాటు? ఎస్, నువ్వు రాసింది మంచిదే రైటర్ గారు, నేను కూడా చెప్పగలను, విశ్వాసంలో వెనుకకు తీయం. కానీ పరిస్థితులను బట్టి మనం కూడా అప్పుడప్పుడు ఏమవుతాం చెప్పండి? విశ్వాసంలో వెనుకబడుతున్నాం. యేసుప్రభు నమ్ముకున్న కొత్తలో చాలా అద్భుతంగా ఉంటుందండి. మీటింగ్కి ముందే వెళ్తాం, చివరి దాకా ఉంటాం, అందరితో మాట్లాడతాం. ఎవరైనా ప్రేయర్కి రాకపోతే ఎందుకు ప్రేయర్కి రావట్లేదు అంటాం కదండి. అందరిని విమర్శిస్తాం. ఆ 2-3 నెలలు 3 నెలలు 4 నెలలు బాగానే ఉంటుంది. కొన్ని రోజులు గడిచిన తర్వాత కనపడం. ఏంటి బ్రదర్ ఆ వ్యక్తి కనపడలేదంటే, ఏమో బ్రదర్ ఎక్కడున్నాడో తెలియదు. విశ్వాసంలో ఎలా ఉన్నాడు చెప్పండి? విశ్వాసం ఎలా ఉన్నాడు? స్టార్టింగ్ బాగున్నాడు, తర్వాత ఏమయ్యాడు? విశ్వాసంలో వెనుక తీశాడు. మనకు కూడా అది ఛాన్స్ ఉంది బ్రదర్స్. మనం కూడా విశ్వాసంలో ఏమవచ్చండి? వెనుకకు తీసే కారణం ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, సైకలాజికల్ ప్రాబ్లమ్స్, ప్రొఫెషనల్ ప్రాబ్లమ్స్. విశ్వాస జీవితంలో వెనుకకు తీయటం సాధారణమైంది. కానీ మనం విశ్వాసంలో ముందుకెళ్ళాలి. విశ్వాసంలో ముందుకెళ్ళాలంటే ఏం చేయాలి? హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో ఉన్న భక్తుల విశ్వాసాన్ని మనం అనుసరించాలి. అందుకే ఈ అధ్యాయాన్ని విశ్వాసం అనే మాటతో ప్రారంభించబడింది. ఎన్నిసార్లు విశ్వాసం అనే మాట ఉందో మీరు చూడండి, దాన్ని ధ్యానం చేయండి. ఈ సమయం ముందు ఒక పర్టికులర్ సెక్షన్ ఈజిప్ట్లో ఉన్న భక్తుల యొక్క విశ్వాసాన్ని మనం పర్టికులర్గా ధ్యానం చేయబోతున్నాం. అందుకే మనం చదువుకుంది 11వ అధ్యాయం 23 నుంచి 31 వరకు ఆ సెక్షన్ మనం గమనించాం. అందుకే కీర్తనకారుడు వారి యొక్క విశ్వాస జీవితాలని మనకి ప్రొజెక్ట్ చేయడానికి ఒక పద్ధతి పాటించాడు, ఒక రూల్ పాటించాడు. డిఫరెంట్ పర్సన్స్ని చూపించాడు, డిఫరెంట్ పర్సనాలిటీస్. ఒక వ్యక్తి గురించి చెప్పలేదు కదా, ఏబేలు గురించి చెప్పాడు, హానోక్ గురించి చెప్పాడు, అబ్రహాం, ఇస్సాకు, యాకోబు. డిఫరెంట్ పర్సన్స్, డిఫరెంట్ ప్లేసెస్, వేరు ప్రాంతాలకు చెందినవారు. అందరూ ఒకే ప్రాంతానికి చెందిన వాళ్ళ? హేబేల్ ఒక ప్రాంతానికి చెందినవాడు, హానోక్ ఒక ప్రాంతానికి చెందినవాడు, అబ్రహాం ఒక ప్రాంతానికి చెందినవాడు, యోసేపు ఒక ప్రాంతానికి చెందినవాడు, దానియేలు స్నేహితులు ఒక ప్రాంతానికి చెందినవారు. డిఫరెంట్ ప్లేసెస్కి చెందినవాళ్ళు, డిఫరెంట్ పీరియడ్స్. అందరూ ఒకే కాలానిలో సంబంధించిన వారా? వేరు కాలాలకు వాళ్ళు. జలప్రళయం ముందున్నారు, జలప్రళయం తర్వాత ఉన్నారు. ఐగుప్తులో ఉన్నవారు ఉన్నారు, కానాన్లో ఉన్నవారు ఉన్నారు. బబులోనుకు ముందున్నవారు చెప్పండి, బబులోన్ తర్వాత. డిఫరెంట్ పర్సన్స్, డిఫరెంట్ పీరియడ్స్, డిఫరెంట్ ప్లేసెస్. అంతేకాదు డిఫరెంట్ ప్రాబ్లమ్స్. అందరికి ఒకే సమస్య కాదు. హేబేల్ సమస్య ఎవరితో? ఓన్ బ్రదర్. నోవా సమస్య ఎవరితో? వరల్డ్. యోసేపు సమస్య ఎవరితో? అన్నలతో, బ్రదర్ అండ్ ఫతిఫరో భార్యతో సమస్య. మోషే తల్లిదండ్రుల సమస్య ఎవరితో? ఫరోతో. డిఫరెంట్ ప్రాబ్లమ్స్. అంతేకాదు
డిఫరెంట్ ఫేజెస్ ఆఫ్ లైఫ్. అందరూ ఒకే ఏజ్ వారు కాదు, అంటే అందరూ యవనస్తులే కాదు, యవనస్తులు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు, మిడిల్ ఏజ్డ్ ఉన్నారు, మెన్ ఉన్నారు, చెప్పండి, ఉమెన్ ఉన్నారు, డిఫరెంట్ ఫేజెస్ ఆఫ్ లైఫ్. కానీ వాళ్ళందరిలో ఉన్న కామన్ థింగ్ ఒకటే, ఏంటది? ప్రిన్సిపల్ ఆఫ్ ఫెయిత్. ఈ సమయం ముందు మనం గతంలో ప్రాఫిట్స్ ఫెయిత్ చూసాం, అంతేకాకుండా ప్రిజనర్స్ ఫెయిత్ చూసాం. ఈరోజు మనం పేట్రియాట్స్ ఫెయిత్, దేశం కొరకు భక్తిగా జీవించిన వారు చూద్దాం. మరి మనం చదువుకున్న వాక్య భాగంలో 7 సార్లు విశ్వాసం అనే మాట ఉపయోగించబడింది. దయచేసి చూడండి, 23వ వచనం, విశ్వాసమును బట్టి మోషే తల్లిదండ్రులు. 24వ వచనం, విశ్వాసమును బట్టి మోషే. 27వ వచనం, విశ్వాసమును బట్టి మోషే. 28వ వచనం, విశ్వాసమును బట్టి పస్కాను ఆచరించారు. 29వ వచనం, విశ్వాసమును బట్టి పొడి నేలను నడిచారు. విశ్వాసమును బట్టి ఎరుకో కోటలు కూల్చారు. 31వ వచనం, విశ్వాసమును బట్టి రాహాబ్. 7 times, 7 సార్లు చెప్పబడింది. ఒక పర్ఫెక్ట్ ఫెయిత్ మనం చూస్తున్నాం, ఒక రియాలిటీ కనపడుతుంది. మన దృశ్యం, మన కళ్ళ ముందు వాళ్ళ యొక్క విశ్వాసం ఎప్పుడో 3500 సంవత్సరాల క్రితం జీవించినప్పటికీ, మోషేకి మనకి తేడా 3500 years అయినా వాళ్ళ యొక్క విశ్వాసము మన కళ్ళ ముందు మలుస్తూనే ఉంది. ఒక్కొక్కరి విశ్వాసం చూద్దాం. రియాలిటీ ఆఫ్ ఫెయిత్, వాళ్ళ విశ్వాసం ఎంత వాస్తవం మనం చూస్తున్నాం. నిజంగా ఈ దినాల్లో నాకు ఆశ్చర్యం ఏంటంటే, ఈ యొక్క విశ్వాసం అనే అంశం మీద ధ్యానం చేస్తున్నప్పుడు ఒక సహోదరుడు నాకు వాట్సాప్ పెట్టాడండి. నేను చాలా నిజంగా ప్రభుని స్తుతించాను. అతను ఏం పెట్టాడంటే, విశ్వాసము అంటే ఏంటి అనేది ఒక కొటేషన్ పెట్టాడు. నేను చెప్తాను, నోట్ చేసుకోండి. నేను చాలామందికి ఫార్వర్డ్ చేశాను. నేను నిజంగా ఆ మాటను చూసినప్పుడు ఆశ్చర్యపోయాను. విశ్వాసం అంటే, నోట్ చేసుకుంటారా, చాలా ఇంపార్టెంట్ మాట. విశ్వాసం అంటే దేవుడు ఏదైనా చేయగలడని నమ్మటం కాదు. విశ్వాసం అంటే ఏంటి? దేవుడు ఏదైనా చేయగలడని నమ్మటం కాదు. దేవుడు తన వాక్యములో చెప్పినవన్నీ చేస్తాడని నమ్మటం. అర్థమైందండి? విశ్వాసం అంటే ఏంటి? దేవుడు ఏదైనా చేయగలడని కాదు. ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ అని చెప్తా ఉంటారు. దేవుడితో సమస్తం సాధ్యం. నో, అది కాదు. ఏదైనా చేయగలడు కాదు. తన వాక్యములో ఏం చెప్పాడో దాన్ని నమ్మటం విశ్వాసం. వెళ్ళప్పుడు దేవుని వాక్యములో అనుసంధానం చేయబడుతుంది విశ్వాసం. నాకు చాలా ధైర్యాన్ని కలిగించింది. ఇది విశ్వాసం అంటే. విశ్వాసం అంటే ఏంటండి? నాకు జాబ్ వస్తుంది, నాకు తలనొప్పి తగ్గిద్ది, నాకు ఉద్యోగం వస్తుంది, నాకు ఇల్లు కట్టబడుతుంది, నాకు పెళ్ళి అవుతుంది. ఇది కాదు విశ్వాసం స్నేహితులారా. దేవుడు ఏదైనా చేయగలడు కాదు. తన వాక్యంలో ఏం చెప్పాడో అది జరిగిద్దని నమ్మటం. అలాంటి కోవలోనే ఇప్పుడున్న పీరియడ్ మనం చూస్తున్నాం. ఈ యొక్క పీరియడ్ మోషే తల్లిదండ్రుల నుంచి వారు కానానికి వచ్చే ఈ పీరియడ్ అంతా వారి జీవితాల్లో ఒక క్లిష్టకాలం మనం చూస్తున్నాం. మొట్టమొదటిగా మోషే తల్లిదండ్రుల విశ్వాసం, వారిలో ఉన్న ప్రత్యేకతను మనం చూస్తున్నాం. శ్రమలు ఎక్కువైనాయి. ఫరో చాలా కష్టాలు ఎక్కువ చేశాడు. డే బై డే వారి మీద శ్రమలు. రోజు 10 bricks చేయాలనుకోండి, వారానికి 20 bricks చేశాడు. నెక్స్ట్ వీక్ 100 bricks చేస్తున్నాడు కదా. మీరే నీళ్లు తెచ్చుకోవాలి, మీరే మట్టి తెచ్చుకోవాలి. వీళ్ళ జనాభా ఎక్కువైపోతుంది, ప్రబలిపోతున్నారు. కాబట్టి ఫరో ఒక ఆజ్ఞను జారీ చేశాడు. మగపిల్లల్ని ఏం చేయాలి? కానుపు పీటల మీదే చంపేసేయాలి. ఆశ్చర్యకరమైన సంగతి ఏంటంటే, అహరోను ఆల్రెడీ పుట్టున్నాడు. ఇప్పుడు 2వ కొడుకు పుట్టాడు. ఎవరు? మోషే. ఈ 2వ కొడుకు పుట్టే టయానికి ఆ ఆజ్ఞ జారీ అయింది. ఫరోకి ఏది ఇష్టం లేదో తెలుసండి? సాతానికి ఏది ఇష్టం లేదు? చెప్పండి, ఏది ఇష్టం లేదు? 2వ జన్మ ఇష్టం లేదు. ఫస్ట్ జన్మతో ప్రాబ్లం లేదు కదా, మన నేచురల్ బర్త్, నో ప్రాబ్లం. వాటితో ప్రాబ్లం ఏంటి చెప్పండి? సెకండ్ బర్త్, 2వ జన్మ ఎత్తకూడదు. 2వ జన్మ అంటే ఏంటి? ఒకడు క్రొత్తగా జన్మించాలి. దట్ ఈజ్ సెకండ్ బర్త్. సెకండ్ బర్త్ జరగకూడదు అనేది ఫరో యొక్క శాసనం. కానీ ఆశ్చర్యం, అదే నాలో ప్రతి స్త్రీ అనుకునేదంట, నాకు అమ్మాయి పుట్టాలని కోరుకునేదంట. సహజంగా తల్లులు ఏం కోరుకుంటారండి? అబ్బాయి పుట్టాలి. కానీ ఏం కోరుకున్నారు? అమ్మాయే. కానీ ఎవరు పుట్టారు? అబ్బాయి పుట్టాడు.
అబ్బాయా? అబ్బాయి కానమ్మా, దివ్య సుందరుడు. ఆ మాట అద్భుతంగా వాడబడింది స్నేహితులారా. 3 సార్లు నిర్గమాకాండం 2 అధ్యాయంలో, అపోస్తలకార్యం 7 అధ్యాయంలో, ఇప్పుడు మనం చూస్తున్నాం ఎక్స్ట్రీమ్ ఫెయిర్. మోషే అందం, మోషే యొక్క స్పెషాలిటీ అదే. అప్పుడు తల్లి అనుకుందంట, దేవుడు ఒక స్పెషల్ సన్ నాకు ఇచ్చాడు, ఎక్స్ట్రీమ్ ఫెయిర్ ఉంది, ఎట్లయినా దేవుని కొరకు పెంచాలి. విశ్వాసమును బట్టి 3 నెలలు దాచిపెట్టారు. సో ఫరో యొక్క ఆజ్ఞ ఏంటంటే, కానుపపేటల మీదే ఏం చేయాలి? చంపాలి. ఒకవేళ చంపలేకపోతే 2 years లోపు వాడిని ఏం చేయాలి? ఐగుప్తి నదిలో ముంచాలి. గ్రో కాకూడదు. భర్త ఆపలేకపోయాడు, దేన్ని ఆపగలడు? ఆ పిల్లవాడి ఎదుగుదలను ఆపగలడు. ఎదగకుండా ఉండాలంటే ఏం చేయాలి? నీళ్ళలో పడేయాలి. సాతాను యొక్క పన్నాగమదే. ఒక వ్యక్తి క్రీస్తులో కొత్తగా జన్మిస్తే వాడు ఎదగకూడదు, వాడు నీళ్ళల్లో ముంచబడాలి. ఏ నీళ్ళలో బ్రదర్స్? ఐగుప్తి నదిలో ముంచబడాలి. ఐగుప్తి అంటే ఏంటి? లోకం. సాతాను ఉద్దేశం వాడు ఎదగకుండా లోకంలో ముంచటమే, మునిగి తేలటం. కాబట్టి మగపిల్లని తీసుకెళ్ళి ఏం చేయాలి? నీళ్ళల్లో పడేయాలి. సాతాను యొక్క పన్నాగం చూడండి. మన బిడ్డలు ప్రభుని నమ్ముకుంటారు, కానీ వారు ఎదగకుండా సాతాను చేసే పన్నాగం ఏంటి? వాడిని ఎక్కడ ముంచాలి? లోకాశల్లో ముంచాలి. ఆశ్చర్యంగా మనం చూస్తున్నాం, మోషే తల్లిదండ్రులు ఒక జమ్ము పెట్టి తయారు చేసిన తల్లి. నైలు నదిలో జమ్ము ఎక్కువ ఉంటుంది. ఈమె స్పెషల్ వేరే వాటితో తయారు చేస్తే బాక్స్ డిఫరెంట్గా ఉంటుంది. కాబట్టి ఎవరైనా ఏం చేయగలరు? దాన్ని ఓపెన్ చేయగలరు కదండి. ఒకే లెవెల్లో ఉంటుంది. నైల్ నది అంతా జమ్ముతో ఉంటుంది. ఈ బాక్స్ వేరే ఐటమ్తో, వేరే మెటీరియల్తో తయారు చేయబడి ఉంటే డిఫరెంట్గా ఉంటుంది. కాబట్టి ఆమె జ్ఞానం ఉపయోగించింది, జమ్ము పెట్టే తయారు చేసింది, జమ్ముతోనే తయారు చేసింది. ఎవరు పట్టించుకోలేదు. కరెక్ట్గా సమయానికి ఎవరు వచ్చారో మనకు తెలుసు కదా, ఫరో కుమార్తె వచ్చింది. నిర్గమాకాండం 6వ అధ్యాయంలో ఒక మంచి మాట రాయి. 2వ అధ్యాయం 6వ వచనంలో, ఆ పిల్లవాడు ఏడ్చుచుండగా. మోషే అడగకపోతే పరిస్థితి ఏంటి? ఆ బాక్స్ అట్లా వెళ్ళిపోయేది. ఆ ఏడుపింది ఫరో కుమార్తె. అప్పుడప్పుడు ఈ లారీల మీద, వెహికల్స్ మీద రాస్తారు, నన్ను చూసి ఏడవకురా అంటారు లేదా? నీ ఏడుపే నా ఎదుగుదల. ఏడుపును దేవుడు వాడుకుంటాడు బ్రదర్స్. భక్తుల కన్నీళ్ళు వాడుకుంటాడండి. మోషే ఏడుపును దేవుడు వాడుకున్నాడు. మోజెస్ క్రైడ్ అనే మాట రాయబడి ఉంటుంది. ఆశ్చర్యం ఏంటంటే, మీరు చెక్ చేయండి, మోషే ఎక్కడ ప్రార్థన చేసినా నిర్గమాకాండం, లేవి, సంఖ్యాకాండాల్లో మోజెస్ క్రైడ్ అంటూ ద లార్డ్ అని ఉంటుంది. ఏముంటుంది? మోజెస్ క్రైడ్. చిన్న పిల్లవాడప్పుడు ఏమేడు చెప్పండి? మోజెస్ క్రైడ్ డియర్ బ్రదర్స్. ఆ బాక్స్ ఓపెన్ చేసింది. ఆ పిల్లవాడి అందానికి ముగ్ధురాలు అయిపోయింది. అతని బొగ్గ మట్టుకుందేమో. హెబ్రీ పిల్లవాడు, స్లేవ్ సన్. తండ్రి ఆజ్ఞ ఏంటి? కుమారుణ్ణి ముంచాలి. పుట్టినవాడిని ఏం చేయాలి? మగపిల్లవాడిని ముంచాలి. ఆమె అంది, రే నా తండ్రి ఆజ్ఞ నిన్ను ముంచాలిరా, నిన్ను పెంచుకుంటాను. ఎవడు మాట్లాడటానికి లేదు. ఫరో కుమార్తె కుమారుడుగా 40 years బతికాడు. కానీ మోషే తల్లిదండ్రులకు విశ్వాసం మనం చూడండి. ఈ ప్రపంచంలో ఎన్నో వందల నదులు ఉన్నాయి. ఆ నదులన్నిటిలో అత్యంత క్లిష్టమైన నది నైల్ నది స్నేహితులారు. అందులో ఉండే మొసళ్ళు ప్రపంచంలోనే అత్యంత వైల్డెస్ట్ క్రొకడైల్స్. మానవుడి బ్లడ్ చాలా దూరం నుంచి పసిగడితే ఏంటంటే, అవి హ్యూమన్ బ్లడ్ దూరం నుంచి ఏమవుతాయి? పసిగడతాయి. ఆ బాక్సులు ఎవరున్నారు స్నేహితులారా? పిల్లవాడు, దివ్య సుందరుడు ఉన్నాడు. ఆ మొసళ్ళ మధ్యలో మోషేను వారు విశ్వాసముతో వదిలారు. మోషేను గుహలో దాచిపెట్టుంటే ఆశ్చర్యం కాదు. మోషేను ఒక చెట్టు కింద దాచిపెట్టుంటే ఆశ్చర్యం కాదు. మోషే పెద్దవాడయ్యే వరకు ఎక్కడో సందులో పెట్టుంటే ఆశ్చర్యం కాదు. ఎక్కడ వదిలిపెట్టారు చెప్పండి? సేమ్ వాటర్లోనే వేశారు. అది కూడా ఎక్కడ? నైలు నదిలో. మోషే తల్లిదండ్రుల విశ్వాసం, ద రియాలిటీ ఆఫ్ ఫెయిత్ అగెన్స్ట్ ద రివర్ ఆఫ్ నైల్. మోషే తల్లిదండ్రుల విశ్వాసం నైల్ నదిని జయించింది స్నేహితులారు. మొసళ్ళకి మనకు ఒక తేడా ఉంది. ప్రపంచంలో ఉన్న జంతువులన్నిటికీ మొసళ్ళకి ఒక తేడా ఉంది. చెప్పగలరు ఏదైనా?
నేను 8th క్లాస్ 9th క్లాస్ చదివేటప్పుడు ప్రపంచ వింతలని చదివేవాడిని బాగా. నాకు అవి బాగా గుర్తున్నాయి. అందులో నేను చదివానండి. మనందరికీ ఈ దవడ ఉంటుంది కదా, మనం తినేటప్పుడు ఈ పై దవడ కదలదు. ఏది కదిలిద్ది? కింద దవడే కదిలిద్ది. ప్రపంచంలో ఏ జంతువుకైనా అంతే. మీరు బయటికి వెళ్ళి కుక్కలను చూడండి, జంతువులను ఏదైనా చూడండి, మొసళ్ళకి మాత్రం ఒక స్పెషాలిటీ ఉంది. ఏంటి ఆ స్పెషాలిటీ అంటే పై దవడే కదిలిద్ది. దాని ధ్యాస ఎంత బలమైన బాక్సును కూడా తినగలం. కానీ విశ్వాసమును బట్టి నైల్ నదిని జయించారు స్నేహితులారా. దైర్ ఫెయిత్ అగెన్స్ట్ ద రివర్ ఆఫ్ నైల్. రెండవదిగా మనం చూస్తున్నాం, ఇప్పుడు మోషే పెరిగి పెద్దవాడయ్యాడు. 40 years వచ్చినాయి. సకల విద్యలు అభ్యసించాడు. మాటలు ఎందుకు కార్యాలను ప్రవీణుడయ్యాడు. మమ్మీ నాకు గ్రీకులు ట్యూషన్ పెట్టించింది. నాకు రోమన్స్ మ్యాథ్స్ చెప్పించింది ఊరికి చెప్పడానికి. మోషే ఏది కోరుకుంటే చేసింది. సకల విద్యలు అభ్యసించాడు. మాటలు ఎందుకు కార్యాలు ఎందుకు ప్రవీణుడై ఉన్నాడు. అతని జీవితంలో ఒకానొక రోజు ఒక ఛాయిస్ చేయాల్సి వచ్చింది కదా. 40 years వచ్చింది, పెద్దవాడయ్యాడు. తన జీవితంలో ఒక నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. ఒకటి ఐగుప్తి ధనం ఉంది, రెండోది క్రీస్తు సేవ ఉంది, దేవుని సేవ ఉంది. ఒక ప్రశ్న అడుగుతాను, మీరు చెప్పాలి. ఆనాటి ప్రపంచ బ్యాంక్ ఎక్కడుందండి? వరల్డ్ బ్యాంక్ ఈజిప్ట్లో ఉంది కదా బ్రదర్స్, అంతే కదా. దాన్ని ఎక్కడ కొనాలి? అందరూ దాన్ని కొనాల్సింది ఎక్కడికి వెళ్ళాలండి? ఏ దేశం నుంచి అయినా. టన్స్ ఆఫ్ గోధుమలు ఉన్నాయి, ప్రపంచ మారకం అంతే. బ్యాంక్ ఉంది, బాస్కెట్ ఉంది, బ్రెడ్ అక్కడే ఉంది. ఇప్పుడు కూడా ఆర్కియాలజిస్టులు ఈజిప్ట్ చుట్టూ తవ్వుతుంటే అక్కడ ఉండే బంగారం, వెండి, ఆ మమ్మీస్లో ఉన్న సంపద ఆశ్చర్యపోతున్నారు. ప్రపంచ సంపద అక్కడే ఉంది. ఒక పక్క రిచెస్ ఉన్నాయి. మోషే ఏం చేశాడు? ఒక నిర్ణయం తీసుకున్నాడు. మోషే తీసుకున్న నిర్ణయం తన జీవితాన్ని ప్రభావితం చేసింది, జాతిని ప్రభావితం చేసింది, ఐగుప్తి దేశాన్ని ప్రభావితం చేసింది, ఇంటర్నేషనల్గా ప్రభావితం చేసింది. వన్ డెసిషన్ తన్ని ప్రభావితం చేసింది, ఇశ్రాయేలు జాతిని ప్రభావితం చేసింది, ఐగుప్తి దేశాన్ని ప్రభావితం చేసింది, ఇంటర్నేషనల్ పాలిటిక్స్, ఇంటర్నేషనల్ ప్రపంచాన్ని స్తంభింపజేసింది. వన్ పర్సన్. ఎవరండి? మోజెస్. క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం ఎంచుకున్నాడు. ఐగుప్తి ధనము వదులుకున్నాడు స్నేహితులారా. ఇప్పుడు చెప్పండి, మోజెస్ ఫెయిత్ అగెన్స్ట్ ద రిచెస్ ఆఫ్ ఈజిప్ట్. మోషే తల్లిదండ్రులు నైల్ రివర్ని జయించారు. మోషే ఎవరిని జయించాడు బ్రదర్? ఐగుప్తి ధనాన్ని జయించాడు స్నేహితులారా. సాధు సుందర్ సింగ్ జీవితం అందరికీ తెలుసు బాగా. ఆయన ఆంధ్రప్రదేశ్ కూడా వచ్చాడు. అప్పుడప్పుడు ఆయన ట్రైన్లో వెళ్తే ఆ దినాల్లో అటు నంద్యాల అటు ప్రాంతాల్లో ట్రైన్లో వెళ్తున్నాడని తెలిస్తే స్టేషన్కి వచ్చి చూసేవాళ్ళంట. ఆయన యవ్వనస్తుడుగా ప్రభువుని నమ్ముకున్నప్పుడు వాళ్ళ మేనమామ గారు మంచి రిచ్ పర్సన్, ధనవంతుడు, బిజినెస్ మ్యాన్ సాధు సుందర్ సింగ్ క్రైస్తవ్యాన్ని స్వీకరించాడు. క్రీస్తు ప్రభుని నమ్ముకున్నాడని తెలుసుకుని చాలా దుఃఖపడ్డాడు, బాధపడ్డాడు, వ్యసనపడ్డాడు. ఒకరోజు సాధు సుందర్ తన ఇంటికి ఆహ్వానించాడు. తన బీరువా ఓపెన్ చేశాడంట. బంగారం చూపించాడు, జెవెల్స్ చూపించాడు, నగలు చూపించాడు, డైమండ్ చూపించాడు. సుందర్, ఇదిగో ఈ బంగారం ఉంది, ఇవన్నీ నీకున్నాయి, ఇది నాది. నాకు ఒక్కదే ఒక కుమార్తె ఉంది, చాలా ఫెయిరెస్ట్, అందగత్తె, బ్యూటిఫుల్ ఉమెన్. నువ్వు ఆ యేసుని వదులుకో, నీకేమిస్తాను? నా కుమార్తెని ఇస్తాను, నా బంగారం ఇస్తాను. నో చెప్పాడు కదండి. క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం. రిచెస్ డియర్ బ్రదర్స్. మోషే విశ్వాసం ఎందులో? ఐగుప్తి ధనములో లేదు స్నేహితులారా. రిచెస్, ఈజిప్ట్ రిచెస్ని జయించాడు. మూడోదిగా మనం చూస్తున్నాము, అల్పకాలం పాపభోగం అనిపించడం కంటే దేవుని ప్రజలతో శ్రమని మేలుని ఎంచి ఫరో కుమార్తె యొక్క కుమారుడు అని అనిపించుకుని ఒప్పుకొనలేదు. ప్రతిఫలంగా కలబో గొప్ప బహుమానమందు దృష్టించి విశ్వాసమును బుట్టి అదృశ్యుడై స్థిరబుద్ధి గలవాడై రాజాగ్రహమునకు భయపడక ఐగుప్తును విడిచిపోయాను. 40 years వచ్చినాయి. మోషేను సింహాసనం ఎక్కించే సెరమనీ జరుగుతుంది. సెలబ్రేషన్ స్టార్ట్ అయినాయి. మోషే ఒకరోజు తలదూకుంటున్నాడంటండి. అద్దంలో చూసుకున్నాడు ముఖం.
తన జుట్టు వేరుగా ఉంది, ఐగుప్తుల జుట్టు వేరుగా ఉంది. తన ముక్కు వేరుగా ఉంది, వాళ్ళ ముక్కు వేరుగా ఉంది. తన స్కిన్ వేరుగా ఉంది, ఎవరిది? ఐగుప్తుల స్కిన్ వేరుగా ఉంది. సెలబ్రేషన్ జరుగుతున్నాయి, కరోనేషన్, అతని సింహాసనం ఎక్కించే టైం వచ్చింది. ఫరో కుమార్తె ఎంతో ఆశ పెట్టుకుంది. మోషే స్థిర బుద్ధి గలవాడై రాజాజ్ఞకు భయపడక. ఇప్పుడు మోషే విశ్వాసం ఎవరిని జయించాడో తెలుసా స్నేహితులారా? రూలర్ ఆఫ్ ఈజిప్ట్, ఐగుప్తు చక్రవర్తిని ఎదిరించాడు. అంత సింహాసనం రెడీగా ఉంటే నో అని చెప్తే ఒప్పుకుంటాడా? తల తీసేస్తాడు. ఒక ప్రశ్న అడుగుతాను, మీరు చెప్పాలండి. ఒకవేళ మోషే ఫరో కుమార్తెతో, ఓకే అమ్మా నీ ఇష్టమే, ఒక స్లేవ్, ఒక బానిస నన్ను పెంచావు, నాకు విద్యనిచ్చావు, గొప్పవాడిని చేశావు, నువ్వు చెప్పినట్టే నీ కుమారుడిని అవుతానంటే మోషే పరిస్థితి ఏమై ఉండేది? చెప్పండి బ్రదర్స్. ఫరో కుమార్తెకి ఓకే చెప్పుంటే మోషే పరిస్థితి ఏమై ఉండేది? మోషే పేరు సోషల్ టెక్స్ట్ బుక్లో ఉండేది. 8th క్లాస్లో 7th క్లాస్లో ఫలానా ఫరో ఫలానా ఫరో ఫలానా ఫరో ఫలానా ఫరో ఫలానా ఫరో అని ఉంటుంది. ఎక్కడ ఉండేది? సోషల్ టెక్స్ట్ బుక్లో. కానీ ఎక్కడ ఉండేది కాదు, బైబిల్ ఉండేది కాదు. టైటిల్ వదులుకున్నాడు, ట్రెజర్స్ వదులుకున్నాడు, టైమ్స్ ఆఫ్ ప్రెజర్స్ వదులుకున్నాడు. అల్పకాలం పాపభోగం అనుభవించడు కంటే టైటిల్ వదులుకున్నాడు. ఈరోజు టైటిల్ కోసమే కొట్టుకుంటున్నారు జనాలు. నాకు టైటిల్ కావాలి, రెవరెండ్ కావాలి, అది కావాలి. టైటిల్స్ కాదు, టైటిల్ వదులుకున్నాడు డియర్ బ్రదర్స్. రెండోది ఏంటి? ట్రెజర్స్ వదులుకున్నాడు, టైమ్స్ ఆఫ్ ప్రెజర్స్. రాజాజ్ఞకు భయపడక. మోషేని పెంచిన తల్లి రిక్వెస్ట్ చేసిందంట, డాడీ వదిలిపెట్టేసాయి. మోషేతో అందంట గుడ్ బై చెప్పేటప్పుడు, మై డియర్ సన్ యు ఆర్ వెల్కమ్, నువ్వు ఎప్పుడైనా మరలా వచ్చి మనసు మార్చుకొని సింహాసనం ఎక్కే అవకాశం నీకు ఇస్తాము, యు ఆర్ వెల్కమ్. అతను ఎప్పుడు మరలా ఈజిప్ట్ రాలేదు స్నేహితులారా. ఎవరిని జయించాడు? రాజాజ్ఞకు చెప్పండి భయపడక. మోజెస్ ఫెయిత్ అగెన్స్ట్ ద రూలర్ ఆఫ్ ఈజిప్ట్, ద రివర్ ఆఫ్ నైల్, ద రిచెస్ ఆఫ్ ఈజిప్ట్, అండ్ థర్డ్ వన్ ద రూలర్ ఆఫ్ ఈజిప్ట్. ఒక గొప్ప బహుమానం ఉందంటే ఏంటి గొప్ప బహుమానం? తనకు కలగబోయే బహుమానం ఏంటి? మోషేకి ఇచ్చిన గొప్ప బహుమానం చెప్పండి బ్రదర్స్. అంకుల్ తీసుకొచ్చాడు, విడిపించాడు. అక్కడ గొప్ప బహుమానం పట్ల యోచించాడు, బహుమానం కొరకు దృష్టించాడు అన్నాడు కదా. ఇతిమెత్తంగా ఇది బహుమానం అని మనం చెప్పలేం, కానీ ఫస్ట్ 5 books రాసే అవకాశం కలిగింది. బైబిల్లో ఫస్ట్ పేజ్, ఆ గ్రేట్ పేజ్, ఆదియందు దేవుడు భూమి ఆకాశములు, లా ప్రపంచానికి జీవవాక్యాలు తీసుకున్నవాడుగా ఒక ఆధిక్యత. దేవుని ముఖాముఖిగా చూసిన ప్రవక్తకు లేడు. ఇదంతా మోషేకి ఇవ్వండి ఏంటి చెప్పండి? బహుమానాలే. మోజెస్కు జరిగిన బరియల్ ప్రపంచంలో ఎవరికి జరగలేదు. జరిగిందా? దేవుడే దిగొచ్చి మోషేని బరియలు చేశాడంటండి. ఆశ్చర్యం అసలు. 34వ అధ్యాయం ద్వితీయోపదేశకాండంలో దేవుడు నోటి దగ్గరగా చనిపోయాడంట. దాన్ని బట్టి బైబిల్ భక్తులు ఏమంటున్నారంటే దేవుడే మోషేని ఏం చేశాడండి? బరియలు. రూపాంతరపు కొండ మీద ఎవరు కనపడుతున్నారు చెప్పండి? మోషే. ఇవన్నీ మోషేకి ఇవ్వబడిన ఏంటి చెప్పండి? బహుమానాలు. న్యూ టెస్టమెంట్లో అందరికంటే మోషే గురించి ఎక్కువసార్లు రాయబడింది. అది మోషేకి ఇవ్వబడిన గొప్ప ఆధిక్యత. నేనేమనుకుంటున్నానంటే మోషేకున్న బహుమానం రేపు పరలోకంలో పాటల పుస్తకంలో ఒక పాట ఉంటుంది. ఎవరి పాట? మోషే రాసిన పాట ఉంటుంది. మోషే కీర్తన ఉంటుంది. స్టీవెన్సన్ గారి పాటలుండవు, ఏసన్ గారి పాటలుండవు, సియోను పాటలుండవు, క్రైస్తవ సునాది గీతాలు ఉండవు, ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు ఉండవు. ఎవరిది ఉంటుందండి? మోషే కీర్తన ఉంటుంది. ది రివార్డ్. టైటిల్ వదులుకున్నాడు, ట్రెజర్స్ వదులుకున్నాడు, టైమ్స్ ఆఫ్ ప్రెజర్స్ వదులుకున్నాడు. దేవుడు ఆయనకు గొప్ప ట్రోఫీ ఇచ్చాడు స్నేహితులారా.
సో నాలుగోదిగా మనం చూస్తున్నాం చూడండి, 28 వచనం. తొలిచూలు పిల్లలను నాశనం చేయవాడు ఇశ్రాయేలు ముట్టకుండు నిమిత్తం విశ్వాసమును బట్టి పస్కాను రక్త ప్రోక్షణను ఆచరించాను. 40 years మిద్యాన్లో గడిపాడు, చాలా ట్రైన్ అప్ అయ్యాడు. దేవుని అతను ఎంతో ఆ గొర్రెలు మేపటంలో బాగా నిష్ణాతుడయ్యాడు. దేవుడు గొప్ప కార్యం చేశాడు. 40 years మోషే వేస్ట్ చేశాడు అనుకుంటాం మనం కదండి. ఆ గొప్ప సకల విద్యలు అభ్యసించిన వాడు 40 years ఏం చేశాడు చెప్పండి? గొర్రెలు మేపటం. 1 year కాదు, 10 years. ఎన్ని ఇయర్స్ అంకుల్? 40 years గొర్రెల దోలికి వెళ్తాం. మనం ఏంటి ఇంత వేస్ట్ చేసుకున్నాడు, అతని యొక్క ప్రైమ్ టైం వేస్ట్ చేసుకున్నాడు అనుకుంటున్నాను. నో, వేస్ట్ కాదు స్నేహితులారా. దేవుడు ట్రైన్ అప్ ఇచ్చాడు. 40 years సేవ చేయడానికి 8 years ట్రైనింగ్ తీసుకున్నాడు. 40 years సేవ చేయడానికి ఎన్ని ఇయర్స్ బ్రదర్? 8 years. ఈ రోజుల్లో 1 year కోర్స్ చేసి, 6 నెలల కోర్స్ చేసి, ఇంకా 3 months కోర్స్ చేసి మేము దేవుని సేవ చేస్తున్నాం. అందుకే నిలవట్లేదు. మోషే అహరోను తిరిగి వచ్చారు, ఫరోతో మాట్లాడారు. ఫరో కఠినమైపోతున్నాడు. ఇక లాస్ట్గా ఒక గొప్ప మిరకిల్ చేశాడు కదా. ఏంటి ఆ మిరకిల్? పస్కాను ఆచరించారు. ఐగుప్తుల యొక్క మతం ఏం చెప్తుందంటే, జాగ్రత్తగా వినాలి ఈ మాట, వాళ్ళు బతికుండా జంతువుల్ని పూజిస్తారండి, బతికున్న చేపలను పూజిస్తారండి, అంతేగాని చచ్చని పూజించరు. రెండవది, రక్తము చిందించటం పాపం. జంతువులు రక్తం చిందించటం నేరం. ఎక్కడ? ఈజిప్ట్లో. కానీ మోషే ఏం చేశాడు? విశ్వాసమును బట్టి రక్త ప్రోక్షణ చేశాడు. ప్రతి ఇంటికి ఏం రాశారండి? ఒక గొర్రె పిల్లల్ని చంపి దాని రక్తాన్ని ద్వారం యొక్క అడ్డుకోయికి, నిలవకోయికి. ఐగుప్తులంతా ఆశ్చర్యపోతున్నారు. ఇది రాంగ్, ఇది క్రైమ్. క్రైమ్ అయినా పర్లేదు, విశ్వాసమును బట్టి. ఏ గృహంకైతే రక్త ప్రోక్షణ రాయబడిందో అందులో తొలిచూలు కుమారుడు ఏమాడండి? బ్రతికాడు. సేవ్డ్ బై బ్లడ్ ఎలోన్. దాన్ని పాస్ ఓవర్ అంటారు. పాస్డ్ ఓవర్. నేను మిమ్మల్ని ఏమవుతాను? దాటిపోతాను. ఈరోజు కూడా అంతే, సేమ్ అదే ప్రిన్సిపల్. మనం కూడా దేని ద్వారా రక్షించబడుతున్నాం? జస్ట్ బై బ్లడ్ ఎలోన్. రోమపత్రిక 3:23 వచ్చిన మాట ఉంటుంది, ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నారు. కానీ 24 నుంచి, కాబట్టి నమ్మువారు కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనం ద్వారా ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడుతున్నారు. 26 వచ్చిన, క్రీస్తు యేసు రక్తమునందలి విశ్వాసము ద్వారా, బై బ్లడ్ ఎలోన్. మార్టిన్ లూథర్ గారు ఈ యొక్క వచనాలు మాటికి పదే చదివి ప్రపంచానికి గొప్ప రివైవల్ తీసుకొచ్చాడు. ప్రొటెస్టెంటనిజం. బై ఫెయిత్ ఓన్లీ, బై గ్రేస్ ఓన్లీ, బై బ్లడ్ ఓన్లీ. డియర్ బ్రదర్స్, వారు ఈజిప్ట్లో నుంచి కానాన్లోకి వచ్చారు. మనం మరణంలో నుంచి జీవంలోనికి దాటి ఉన్నాము. ఇక్కడ మోషే విశ్వాసం దేని మీద కదా? క్రైమ్ కదా. ఐగుప్తి సామ్రాజ్యంలో నేరం, రక్తము ప్రోక్షించడం ఏంటి చెప్పండి? క్రైమ్. అది ఫ్యాటల్ క్రైమ్, అది క్యాపిటల్ క్రైమ్. కానీ మోషే విశ్వాసం బట్టి ఆచరించాడు. నాలుగోదిగా, మోషే విశ్వాసం ఐగుప్తి మతాన్ని జయించింది. రిలీజియన్. ఇది చాలా కష్టమే. నేటి విశ్వాసులకి లోక ఆచారాలు జయించడం కష్టమే, మతాచారాలు జయించటం కష్టమే. అవునా కదా? ప్రార్థనే చెప్పండి, ఆచారాలే. ప్రార్థనే చెప్పండి, నిజమా కదా? ఆచారాలు. ప్రార్థనే, దినాలే. నాకు తెలిసిన ఒక సంఘ పెద్ద గారు ఉన్నాడు. ఈ మధ్య వాళ్ళ నాన్నగారు చనిపోతే, స్నేహితులారా, రేపు ఉంటాను బ్రదర్ అన్నాడు కానీ లేడు. ఏంటి లేడు అంటే, నిద్ర చేయడానికి వెళ్ళారంట. బాపట్ల రైల్వే స్టేషన్లో కుటుంబం అంతా నిద్ర చేసి వచ్చారంట. నైట్ అంతా జాగారం చేశారు. ఎక్కడండి? రైల్వే స్టేషన్. చాలా షాక్ అయ్యాను నేను. నాకు చెప్పలేదు కానీ తర్వాత తెలిసింది.
దేన్ని జయించలేకపోయాడు? ఎస్, రిలీజన్ ఆఫ్ ఈజిప్ట్. నాలుగోదిగా 4 చూసాం కదండి. రిలీజియన్. 5వదిగా ఈజిప్ట్ రిలీజన్. 6వది మనం చూద్దాం, చూడండి. 30వ వచనం చదువుతున్నాను. విశ్వాసమును 29వ వచనం చదువుతున్నాను. విశ్వాసమును బట్టి వారు పొలినేడు నడిచినట్టు ఎర్ర సముద్రంలో పడి నడిచిపోయి. ఇప్పుడు మోషే ఫెయిత్ అయిపోయింది. ఇప్పుడు ఆనాటి ప్రజల ఫెయిత్ వచ్చింది. పస్కా ఆచరించారు. దేవుడు వారికి సిగ్నల్ ఇచ్చాడు. వారు చెప్పులు తోడుక్కున్నారు, కర్ర పట్టుకున్నారు, నడుం కట్టుకున్నారు, రెడీ టు గో, బయలుదేరారు. వారి మధ్యలో ఏముంది? ఎదురుగా ఎర్ర సముద్రం ఉంది, రెడ్ సీ. ఒక సహోదరుడు ఉన్నాడు, క్రైస్తవ కుటుంబంలో పెరిగాడు, కానీ అతను ఎందుకు నాస్తికుడు అయ్యాడు. ఉంటారు మన గృహాల్లో, మన బంధువుల్లోనే ఎవరుంటారు చెప్పండి, నాస్తికులు. వాళ్ళ మేనగోడలు అంటే బాగా ఇష్టం అతనికి, కానీ మేనగోడలు బాగా ప్రేయర్కి వెళ్ళటం, సండే స్కూల్కి వెళ్ళటం, ఇవన్నీ అతను నచ్చట్లేదు. ఒకరోజు ఇంటికి వాళ్ళ చెల్లి ఇంటికి వెళ్ళాడు. అప్పుడే అమ్మాయి సండే స్కూల్కి వెళ్ళి వచ్చింది. కొంచెం కన్ఫ్యూజ్ చేయాలని చూశాడు. ఎక్కడికి వెళ్ళావంటే సండే స్కూల్ వెళ్ళాను వచ్చిన మామయ్య అంది. ఏం చెప్పారు సండే స్కూల్ అంటే, ఎర్ర సముద్రం పాయలు అవ్వటం, దాడి నడవటం చెప్తే చాలా ఎగతాళిగా నవ్వాడు. అదంతా ఒట్టిదేనమ్మా, ఎర్ర సముద్రం పాయలు కావటం జరగలేదు, చరిత్రలో ఏ పుస్తకంలో లేదు ఇది, సోషల్ టెక్స్ట్ బుక్లో, హిస్టరీలో ఏ బుక్లో లేదు. ఏ విషయం? ఎర్ర సముద్రం పాయలయ్యి 20 లక్షల మంది నడిచిన సంగతి ఏ టెక్స్ట్ బుక్లో లేదండి. అది మనం గమనించాలి. అది ఒక కట్టు కదా. అది ఎండాకాలం, నీళ్లు లేవు. ఎక్కడ? ఎర్ర సముద్రంలో నీళ్ళు లేవు. కొంచెం అరికాలు వరకు ఉన్నాయి. అందరు నడిచేలారు, అంతేగాని ఎర్ర సముద్రం ఏం కాలేదు, పాయలు కాలేదు. అప్పుడు అమ్మాయి ఏందంట, ఎర్ర సముద్రం పాయలు కాలేదా, నీళ్లు లేవా, మరి ఐగుప్తి రథాలు ఎలా మునిగిపోయినాయి? వారు అలాగు చేయ చూసి మునిగి నశించిరి. ఆనాటి ప్రజల విశ్వాసం రెడ్ సీను జయించింది స్నేహితులారు. ఎర్ర సముద్రాన్ని జయించింది. 2 పక్కల గోడ అండి. అటు గోడ ఉంది, ఇటు గోడ ఉంది కదా. ఆ గోడ అవతల ఏమున్నాయి? నీళ్ళున్నాయి. ఈ గోడ అవతల ఏమున్నాయి? నీళ్ళున్నాయి. ప్రతి అడుగు వేసుకోవాలి. ఒక స్టెప్ వేసి గోడ వైపు చూడటం, 2వ స్టెప్ వేయటం. చెప్పండి, వాటర్ ఎనీ టైం ఏం కావచ్చు, ముంచేయచ్చు. కానీ వాళ్ళు అటు ఇటు చూడరు. దే ర్యాలీకి వెళ్ళారు. నేను 10 కమాండ్మెంట్స్ చిన్నప్పుడు చూశాను. చివరి కోడి పిల్ల వెళ్ళిందాక, మీకు అర్థం కాదు, చివరికి మేక పిల్ల వెళ్ళిందాక ఎలా తీశారు అద్భుతంగా. 10 కమాండ్మెంట్స్ చాలా గొప్పగా ఆ రోజు టెక్నాలజీ తీశారు. విశ్వాసంతో దే వాక్. వారు ఎర్ర సముద్రంలో పొడి నేల నడిచినట్టు నడిచిపోయారు. రెడ్ సీని జయించారు స్నేహితులారా. ఐగుప్తులు అలాగూ చేయి చూశారు. వాళ్ళకేం లేదండి, విశ్వాసము లేదు. ఏమయ్యారు? వారు మునిగిపోయారు. మోజెస్ పేరెంట్స్ నైల్ రివర్ని జయించారు. మోషే ఈజిప్ట్ రిచెస్ని జయించాడు. ఈజిప్ట్ రూలర్ను జయించాడు. ఈజిప్ట్ రిలీజన్ జయించాడు. ఇప్పుడు ఆనాటి ప్రజలు ఏం జయించారు బ్రదర్? రెడ్ సీ. మనం కూడా విశ్వాసంతో ఏం చేయొచ్చండి? ఒక నూతన మార్గం. మీరు వెళ్ళే మార్గం అంతకుముందు వెళ్ళిన మార్గం కాదు. ఏ న్యూ వే. లెట్ us వాక్ బై ఫెయిత్. అందుకే ఒక మాట ఉంటుంది, కొరింథీ పత్రిక 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం అనుకుంటా, వెలుచూపు వలన కాక విశ్వాసముతోనే నడుచుకుంటున్నాం. వీ వాక్ బై ఫెయిత్ నాట్ బై సైట్. వెలుచూపు వలన కాక, చెప్పండి, విశ్వాసం వల్ల వెలుచూపు అంటే ఏంటి? నాకు అది చూపిస్తే వెళ్తాను, నాకు అది కనపడితే వెళ్తాను, నేను చూస్తేనే వెళ్తాను. నో. వాళ్ళు దాటిపోయారు. ఎర్ర సముద్రం దాటారు. 40 years ప్రయాణం అయిపోయింది. ఇప్పుడు నన్ను 6th దానికి వచ్చాం. 30వ వచనం. విశ్వాసం బట్టి 7 దినములు ప్రదక్షిణం చేయబడిన తర్వాత ఎరుకో కోటలు కూలిపోయాను. డియర్ బ్రదర్స్, ఏం కూలిపోయినాయి? ఎరుకో కోటలు కూలినాయి. 40 years గడిచింది. ఇప్పుడు యెహోషువ నాయకత్వంకి వచ్చాము. చుట్టూ ఎరుకో గోడలు అడ్డుగా ఉన్నాయి. 7 దినాలు ప్రదక్షిణ చేశారు. యెహోషువ నాయకత్వంలో వారు రౌండ్ అబౌట్ చేశారు.
ఫస్ట్ టైం తిరిగారు, గోడలు ఏం కాలేదు. సెకండ్ టైం తిరిగారు, చెప్పండి, గోడలు ఏం కాలేదు. థర్డ్ టైం తిరిగారు, విరమించుకున్నారా? వాళ్ళ దగ్గర వెపన్స్ లేవు. అసలు ఐగుప్తులు ఏం చేశారండి? ఇటుకలు కాల్చారు, రాళ్ళు కాల్చారు. వాళ్ళకి కత్తులు ఆడటం తెలియదు, బాణాలు వేయటం తెలియదు. నో వెపన్స్. వాళ్ళ దగ్గర ఏం లేవు, ఆయుధాలు లేవు. కానీ దేవుడు వారికి మరొక ఆయుధాలు ఇచ్చాడు. ఏంటివి? బోరలు ఊదటం. ఇళ్ళలో ఎప్పుడన్నా మ్యూజిక్ లేకపోతే బ్యాండ్ వెళ్తుంటే మన ఇళ్ళలో చిన్న చిన్న కొండలు సొట్టలు ఉంటాయి కదండి, నా లాంగ్వేజ్ చెప్తుంది, సట్టి అంటారు మా సైడ్. సట్టి మట్టి ఉంటాయి కదా, స్టీల్. అవి ఏమవుతూ ఉంటాయి? సౌండ్ వస్తాయి కదా, పెద్ద పెద్దగా సౌండ్ వస్తాం, రెజొనెన్స్ థియరీ. సౌండ్ వేవ్స్ ద్వారా కూలిపోయినాయి. ఇప్పటికి కూడా ఆర్కియాలజిస్టులు ఎరుకో తవ్వకాల్లో 30 feet అంటండి వెడల్పు, అంత గోడ 30 feet. మధ్యలో మళ్ళీ చిన్న చిన్న గదులు, ఆ గదుల్లో గోధుమలు నిల్వ చేయటం. ఎందుకంటే యుద్ధ టైంలో ఆహారం కొరకు ఏం చేసేవాళ్ళండి? అంత బలమైన రాక్స్. విశ్వాసం ద్వారా ఎరుకో కోటలు కూల్చెను. వారి యొక్క ఫెయిత్, దే ruined the Jericho walls. దే ఫెయిత్ ఇన్ రెసిస్టింగ్ వాల్స్. వారి విశ్వాసం ఎరుకో కోటలు కూల్చినట్టుగా మనం చూస్తున్నాం. లాస్ట్ది 31, పేట్రియాట్స్ ఫెయిత్. భక్తుల విశ్వాసాల్లో ఉన్న 31 వచనం చదువుతున్నాం చూడండి. విశ్వాసమును బట్టి రాహాబను వేశ్య వేగులు వారిని సమాధానముగా చేర్చుకుంది. రాహాబ్ మనందరికీ బాగా తెలిసిందే. రాహాబను 10 సార్లు రాయబడింది, 10 times. అందులో 5 సార్లు వేశ్యైన రాహాబను రాయబడింది, 5 సార్లు. యెహోషువ గ్రంథంలో రాసింటే ఓకే బ్రదర్, హెబ్రీ పత్రికలో రాయబడింది, యాకోబు పత్రికలో కూడా రాయబడింది. ఏమని రాయబడిందండి? వేశ్య అన్న. అక్కడ రాసింటే ఓకే, కానీ ఎక్కడ ఎందుకు రాశారు? ఆశ్చర్యంగానే. అందులో 5 times రాహాబ్ అని రాయబడింది, 5 times వేశ్య. కానీ ఆశ్చర్యం ఏంటంటే రాహాబు గురించి ఆఖరిగా ఏం రాయబడిందో చూడండి. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 24 వచనం చదువుతున్నాడు. మనుషుడు విశ్వాసం మూలమును మాత్రము కాక క్రియల మూలంగా నీతిమంతుడు ఎంచబడతాడు. అటువలనే రాహాబను వేసి కూడా దూతలను చేర్చుకుని వేరొక మార్గమును వారి వెలుగులి పంపివేసినప్పుడు క్రియల మూలముగా నీతిమంతురాలు కదా. ఆహా, ఎంత ఆశ్చర్యం అండి. స్టార్టింగ్ ఏం రాయబడింది? వేశ్య. చివరి ఏం రాయబడింది బ్రదర్? నీతిమంతుడు. వాట్ ఏ టైటిల్! విశ్వాసం బట్టి రాహాబు చేర్చుకుంది. ఎరుకో పట్టణానికి 2 వేగులు వారు వెళ్ళారు, స్పైస్. ఇప్పటికి కూడా ఈనాటి ప్రపంచంలో వేగు చూడటంలో గొప్ప నిష్ణాతులు ఇజ్రాయెల్సే. మొసాద్ వేగు చూడటంలో వాళ్ళే ఇప్పటికీ ఎప్పుడైనా ఏ సంస్థకైనా వాళ్ళే సహకరిస్తూ ఉంటారు. 2 వేగులు వారు ఎరుకో పట్టణంకి వచ్చారు. ఆశ్చర్యంగా వేసే ఇంటికి వెళ్ళటం ఆశ్చర్యమే. ఆ 2 మనుషులు ఆ ఎరుకో పట్టణస్తులందరికీ శత్రువులుగా ఉన్నారు. మీ ఇంటికి వచ్చిన వారేరి, మీ ఇంటికి వచ్చిన వారేరి. ఆమెకు మాత్రం వాళ్ళిద్దరూ సేవకులుగా ఉన్నారు. నా మాట మీకు అర్థమైందా? ఎరుకో ప్రజలకు ఎలా ఉన్నారు బ్రదర్? వాళ్ళు శత్రువులుగా ఉన్నారు. ఆమెకి మాత్రం సువార్థికులుగా ఉన్నారండి. సువార్థికులను చేర్చుకుంది, వాళ్ళు చెప్పింది నమ్మింది. చూద్దాం యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనం. ఆమె సంభాషణ చూద్దాం చూడండి. యెహోవా ఈ దేశమును మీకు ఇచ్చుచున్నాడనియు మీ వలన మాకు భయం పుట్టిననియు మీ భయం వలన ఈ దేశవాసులందరికీ ధైర్యం చూడనని నేను ఎరుగుదును. అయ్యా, ఒకరోజు వస్తుంది, ఒకరోజు మీకు ఈ దేశం హస్తగతమైంది. ఆమె నమ్మింది కదా. ఏమి నమ్మింది? మీరు రావటం గ్యారంటీ, మా దేశాన్ని చెప్పండి స్వాధీనం చేసుకుంటారు, మీ దేవుడు మీకు ఇస్తాడు. తర్వాత మాట చూద్దాం. ఐగుప్తు నుండి వచ్చినప్పుడు ఎర్ర సముద్రం నీరు ఎలాగ ఆరిపోయిందో
సీహోకు ఓగుకు మీరు ఏమి చేశారో, వారిని ఎలా నిర్మూలన చేశారో మేము వింటిమి. మేము విన్నప్పుడు మా గుండెలు కరిగిపోయినాయి. మేమంటే ఎవరు? ఎరుకో పట్టణస్తులు అందరు విన్నారు, కానీ వాళ్ళు ఎవరు నమ్మలేదండి. ఏం చేసింది? నమ్మింది. వినటం కాదు, ఏది? సువార్త అందరూ వింటలేదా? సువార్త అందరూ వింటున్నారు, కానీ అందరూ సువార్తకు లోబడట్లేదు. దాదాపుగా అప్పటికి 45 years అవుతుందండి. 40 years అవుతుంది వాళ్ళు ప్రయాణం చేసి. ఎంతకాలం? 40 years. 40 years క్రితం న్యూస్ అది. ఏ న్యూస్ అది? ఎర్ర సముద్రం పాయలవటం అనేది ఎప్పుడు న్యూస్? 40 years క్రితం న్యూస్. యేసు ప్రభు చనిపోయాడనే సంగతి ఎప్పుడు న్యూస్? యెరూషలేములో ఆయన సిలువేయబడ్డాడు, మ్రాను మీద చంపబడ్డాడు, చనిపోయాడు, తిరిగిలేచాడనే సంగతి ఎప్పుడు న్యూస్ అండి? 2000 సంవత్సరాల క్రితం న్యూస్. మనం చూసామా యేసు ప్రభుని? కానీ మనం ఏం చేసాం? నమ్మాం. 40 సంవత్సరాల క్రితం సంగతి నమ్మటం గ్రేటా? 2000 సంవత్సరాల క్రితం సంగతి నమ్మటం గ్రేటా? చెప్పండి. ఎస్, రాహాబు కంటే మన విశ్వాసం శ్రేష్టమైంది. వారిని చేర్చుకుంది. వెళ్ళేటప్పుడు, అయ్యా నా తల్లిని, నా తండ్రిని, నా బంధువులు, నా అన్నదమ్ములు, నా సహోదరులను రక్షించు. ఏం చేయాలి? ఒక ఎర్రని దారం కట్టుకో. ఎర్రని దారం కట్టుకుంది. ఇంటి వారు ఏమైనా చెప్పండి? రక్షించబడ్డారు. యెహోషువ వచ్చాడు, ఎరుకో కోటలు కూలిపోయినాయి. యెహోషువ అన్నాడు, మొత్తాన్ని కాల్చివేయండి. సంపద అంతా కాల్చివేయబడింది. ఎరుకో పట్టణస్తులు కాల్చివేయబడ్డారు. ఈ మాత్రం ఏమైంది? ఈ ఇంటి వారందరూ అగ్నిలో నుంచి తప్పించుకుని. అంతే, సువార్త నమ్మకపోతే జరిగే గత ఏంటి? అగ్నిలోకి వెళ్ళటమే. సువార్త వినటం వేరు, సువార్తను నమ్మటం వేరు. ఆమె నమ్మింది, అందుకే ఆ మాట మనం చూస్తున్నాం. అవిధేయులతో పాటు నశింపక. ఎరుకో పట్టణస్థులు అగ్నిలో కాలిపోయారు. ఈనాడు సువార్త నమ్మకపోతే ఒకటే స్నేహితులారా, ఏంటి చెప్పండి? అగ్నిగుండమే. అందుకే తెస్సలోనికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం, రేపు ఆయన అగ్ని జ్వాలలో ప్రత్యక్షం కాబోతున్నాడు. ఎందుకంటే సువార్త నమ్మని వారికి ప్రతిదండన చేయటానికి ప్రభువారు రాబోతున్నాడు. రాహాబు యొక్క విశ్వాసం ఎందులో అంటే, ఎరుకో జాతి మొత్తం నమ్మలేదు, ఒక ఆమె నమ్మింది. రాహాబు ఎరుకో జాతిని జయించింది. రేస్ ఆఫ్ జెరికో. నా మాట మీకు అర్థమైందమ్మా? ఎవరిని జయించింది? ఎరుకో జాతిని జయించింది. శాపగ్రస్తురాలు, ఆశీర్వాదానికి మూలమైంది. ఆమె యేసు ప్రభు వంశావళిలో చేర్చబడింది. ఎంత ఆశ్చర్యం! ఎక్కడ చేర్చబడింది బ్రదర్స్? యేసు ప్రభు. యేసు ప్రభుకి గ్రేట్ 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 గ్రాండ్ మదర్ అయింది. ఆ వంశావళి మీరు చదవండి. ఆ వంశావళిలో ఒక గొప్ప స్త్రీ ఉంటుంది. ఆమె పేరు కన్యమరియా. కన్యమరియా పేరు, ఈమె పేరు ఒకే లిస్టులో ఉంది. ఎంత ఆశ్చర్యం! అరే, కన్యమరియతో పాటు ఉందా? ఉంది. యాకోబు పత్రిక 2వ అధ్యాయంలో అబ్రహాము విశ్వాసము, రాహాబు విశ్వాసము ఎవరితో ఈక్వల్ అయింది బ్రదర్? అబ్రహాముతో ఈక్వల్ అయింది. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో 2 స్త్రీల పేర్లు ఉన్నాయి, శారా మరియు రాహాబు. ఎవరితో సమానమైంది? శారముతో సమానమైంది, అబ్రహాముతో సమానమైంది, మరియముతో సమానమైంది. కారణం ఏంటంటే బై ఫెయిత్, విశ్వాసమును బట్టి అనే మాట మనం చూస్తున్నాం. విశ్వాసములో వెనుక తీయకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి? విశ్వాసంతో జీవించిన వారి జీవితాన్ని మనం ధ్యానం చేయాలి. మోషే తల్లిదండ్రుల విశ్వాసం నైల్ నదిని జయించింది, నైల్ రివర్. మోషే విశ్వాసం ఐగుప్తి ధనాన్ని జయించింది, రిచెస్ ఆఫ్ ఈజిప్ట్.
మోషే విశ్వాసం అతను స్థిర బుద్ధి కలవాడై రాజ్యాజ్ఞకు భయపడ్డాడు. రూలర్ ఆఫ్ ఈజిప్ట్, ఐగుప్తి చక్రవర్తిని జయించాడు. తర్వాత మోషే రిలీజన్, ఐగుప్తి మతాన్ని జయించాడు. ఆనాటి ప్రజలు ఎర్ర సముద్రాన్ని జయించారు. ఆనాటి ప్రజలు రెసిస్టింగ్ వాల్స్, దే రూయిన్, ఎరుకో కోటలు కూల్చారు. రాహాబు రేస్ జయించింది, జాతిని జయించింది. ఈ దినాల్లో ప్రభు నమ్ముకోవాలంటే క్యాస్ట్ అడ్డం వచ్చింది. ప్రభు నమ్ముకోవాలంటే సమాజం, సొసైటీ అడ్డం వచ్చింది. సొసైటీ ఏమనుకున్నా పర్లేదు, మేము విన్నాం, మా గుండెలు కరిగిపోయినాయి. నమ్మింది మాత్రం ఎవరండి? రాహాబు. పేట్రియాట్స్ ఫెయిత్. దేవుడి యొక్క వాక్యాన్ని దీవించును గాక. ప్రభు చిత్తం మీద నెక్స్ట్ మరొకటి మనం ధ్యానం చేస్తాం. ప్రాఫిట్స్ ఫెయిత్ మనం చూసాం. రెండోది పేట్రియాట్స్ ఫెయిత్. దేవుడి వాక్యాన్ని దీవించును గాక.